హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? మేము పార్టీకి వెళ్తున్నామండి. రాధగారు పార్టీ ఇస్తున్నారనమాట. చూసారు, కార్ డ్రైవింగ్ చేస్తా మాట్లాడుతున్నారు. అన్నవరం దగ్గరలో ఉందండి. అమలోద్భవ ఏవన్ అంటారు హోటల్ పేరు. కార్లో వెళ్ళామండి రాత్రి. ఏవన్ అండి, ఇది అన్నవరానికి దగ్గరలో ఉందన్నమాట హోటల్. ఆ హోటల్కి వెళ్ళామన్నమాట అండి. చాలా బాగుందండి ఫుడ్, అది కూడా ఒకసారి చూడండి. అక్కడ అంతా వెళ్తారండి అందరూ కూడా. హోటల్ చూస్తారా బయట నుంచి. ఇది రోడ్డు పక్కనండి, బైపాస్ పక్కనే ఇది. ఇది పార్కింగ్ నుంచి అండి. వల్లి గారు, రాధ గారు, వెంకటలక్ష్మి గారు, నలుగురు వెళ్ళామండి పార్టీకి. బాగుంది, చాలా బాగా జరిగింది పార్టీ అంతా కూడా. ఫుడ్ అది కూడా బాగుందండి. ఆవిడ పార్టీ ఎందుకు ఇస్తున్నారో ఎప్పటి నుంచి మేము తెలుసో అవన్నీ చెప్పారండి. ఆవిడ గురించి కూడా మేము చెప్పాం. ఇలాంటి పార్టీలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారండి, అందరినీ కూడా తీసుకెళ్ళాలి పార్టీలకి. మంచి మంచి పార్టీలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. అందరూ రండి, చూద్దాం. లోపలికి వెళ్దాం రండి. ఇదంతా చూడండి, బయట లోపల నుంచి తీసుకుని తర్వాత సంధ్య నేను శ్రీనివాస అప్పట్లో అక్కడ కొద్ది తెచ్చిందండి. స్లోగా స్టార్ట్ చేశాను. ఆ రోజు కలిసారు ఇంచుమించుగా 15 సంవత్సరాల ముందు కలిస్తే అప్పుడు మా సంధ్య చెప్పారన్నమాట. మధు గారిని పలకరించి, మధు గారు వేరే బిజినెస్లో ఉంటారు, పలకరించి మా ఫ్రెండ్ రాధ అని చెప్పి ఇలాగ శారీస్ బిజినెస్ చేస్తున్నారు, నైటీస్ అవి చేస్తున్నారండి. ఆ రోజు మొదలైన ప్రయాణం అయిపోయింది. ఒక దగ్గర ఒక 20 రోజులు ఎంతో అయితే 15 సంవత్సరాలు నిండిపోతుంది మా ప్రయాణం. 2013లో మేము రాజుగారిపేటకి వచ్చామండి. అప్పుడు కొద్దిగా పరిచయం అయ్యారు. తర్వాత వెంటనే దత్తుకు ఒడుగు చేశారు. అప్పుడు బాగా పరిచయం అయ్యారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమలా చూసుకుంటారు. ఎప్పుడు నాకు ఆకలి వేసినా చెప్తాను, ఎప్పుడు బాధ వచ్చినా చెప్తాను, ఎప్పుడు సంతోషం వచ్చినా చెప్తాను. అన్నింటిలో, అన్ని విషయాల్లో. నాకు ఈరోజు ఈ ఊళ్ళో లేరనుకోండి, నాకు కర్రీ పంపండి అన్నాను, వెంటనే పంపండి. పులిహార కావాలనుకోండి చేసి, మా పిల్లలకి ఏది కావాలన్నా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో చేసి అంత క్లోజ్. అలా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ క్లోజ్. మా జర్నీకి 11 సంవత్సరాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి గారు ఎలా పరిచయం అయ్యారంటే, నాకు 10 సంవత్సరాలు తెలుసండి మామూలుగా, యాజ్ ఏ పర్సన్గా తెలుసు. అయితే కానీ ఎప్పుడు పెద్దగా ఏం మాట్లాడుకునేవాడు కాదు. కానీ అనుకోకుండా నేను పోలాటానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు నేనున్న పరిస్థితి వేరు. ఆ టైంలో దాంట్లో బయటకు రావడం కోసం వెళ్ళాను. మరి ఏ క్షణంలో వెళ్ళాను తెలియదు. బయటకు వచ్చి ఇంకో దాంట్లో మునిగిపోయింది. ఎందులో మునిగిపోయారు? హ్యాపీగానే, చాలా హ్యాపీగా, చాలా ప్రశాంతంగా. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే ఆవిడే కాదు. ఆవిడకి నా మీద ఎంత ఉందో తెలియదు. నాకైతే చాలా ప్రేమ, హ్యాపీ. ఇంతే. ఇది కంటిన్యూ అవుతుంది. నా ఫ్రెండ్షిప్ ఏదైనా లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో వదిలేయడం ఉంటుంది. మీతోటి కానీ, మళ్ళీ గారితో కానీ, మా మేడంతో కానీ, ఎవరితోటి లైఫ్ లాంగ్. మేము నైట్ వెళ్ళామండి. అంతా కూడా చాలా జనం, మేలీటర్కు తక్కువ ఉన్నది. మాకు తెలుసున్న వాళ్ళు కూడా ఉన్నారండి. తొలి నుంచి గట్రా చాలామంది వచ్చారు, చాలామంది ఉన్నారన్నమాట. మేము ముగ్గురం అయితే తింటాం, కానీ మా వల్లి గారు అయితే కనుక వెజ్ అండి. ఆవిడ ఫుడ్డే బాగుందని అనిపించింది మాకన్నానే. సింపుల్గా తేల్చారు, బాగుందని. బేబీ కార్న్, నాను,
బటర్ నాన్ అండి, పన్నీర్ కూర, సోడాలండి చూడండి చాలా బాగున్నాయండి. బాగుంది, సోడా కూడా చాలా బాగుందండి, బాగా తయారు చేసి తెచ్చారు. అనకూడదు కానీ చాలా హ్యాపీగా, ఒక్కొక్కసారి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కదా. బాగున్నారు అందరూ. నా యూట్యూబ్ ఛానల్ వీడియో వస్తుందండి రావి గారి గురించి అనమాట. రావి గారు మాకు పార్టీ ఇవ్వడానికి, అంటే మొన్న పుట్టినరోజు జరిగింది, అప్పుడు అడిగా అనమాట. ఇప్పుడు తీసుకొచ్చారు పార్టీ. నాకు 15 సంవత్సరాల క్రితమే తెలిసింది రావి గారు. సంజయ్ గారు నాకు తెలుసు బాగానే, అంటే మామూలు మొక్క పరిచయం అలా అలా కానీ మంచి ఫీలింగ్ అండి. అందరూ అంటే అభిమానిస్తారు, ఏదైనా సరే నాకు ఆవిడ దగ్గర వచ్చింది కరెక్ట్గా ఏం చెప్పినా బాగుందో చెప్తారండి. షార్ట్ నోట్ ఎదురుంటే ఒకటి మాట్లాడరండి, ఆ విషయంలో అయితే కన్ఫర్మ్. నాకు ఆవిడైతే అందుకని నచ్చుతుంది. ఒకవేళ మనిషి ఎవరు నచ్చారనుకోండి, ఆవిడ మొదలు ఆవిడకి ఇష్టం లేకపోతే మాట్లాడదు. ఎంతవరకు అని అలాగే మాట్లాడితే మనది ఎంతవరకు అంతవరకు మాట్లాడదు, మంచిగానే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా అభిప్రాయం చెప్పాను కదా. చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి. 11 years ఫ్రెండ్షిప్ రాధాజీ. నేను ఎప్పుడు రాధాజీ అనే పిలుస్తాను. ఎలాంటి ఫ్రెండ్ అంటే ఇంక చెప్పలేను అనమాట. శివగారి తర్వాత ఆవిడే, అంత క్లోజ్. బాగుంది అయితే. అంత క్లోజ్. ప్రియనేస్తాం అనమాట. షార్ట్ అండ్ క్యూట్ గా చెప్తే, షార్ట్ అండ్ క్యూట్ గా చెప్పాలంటే ప్రియనేస్తాం అనమాట. ఓకే ఓకే. నన్ను ఎప్పుడు అమ్మ 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 అనే అంటారు మ్యాక్సిమమ్. ఏదైనా నా తర్వాతే, ముందు నాతో షేర్ చేసేసుకోవాలండి. నేను అలాగే చెప్తాను. ఆవిడ నాకు అలా కలిసిపోయింది. పేరుకే బ్రాహ్మణ్ రాజు, కానీ ఇద్దరు ఒకటే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మంచి ఫ్రెండ్స్. చెప్పండి నాతో చెప్పండి ఏంటి రాదు నాకు సంవత్సరం ఫ్రెండ్షిప్ గురువులు పొందమా? ఓకే ఓకే, చెప్పండి. ఒకే ఒక పాయింట్ చెప్తాను, ఇలాంటి శిష్యురాలు దొరకడం వల్ల చాలా హ్యాపీ. గుడ్ 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 గుడ్. చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇలాంటి పార్టీలు ఎన్నో జరుపుకోవాలని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.